శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో పర్యటించనున్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. పసుపు పయమయ్యాయి ఇప్పటికే రహదారులన్నీ కూడా. అయితే ప్రధానంగా బత్తలపల్లిలోని ఆర్టీడీ ప్రధాన వైద్యశాలకు సంబంధించి కూడా నారా లోకేష్ సందర్శించనున్నారు. ఆర్టీడీ డైరెక్టర్ మంచు ఫెర్రర్ తో కలిసి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ సమాధిని సందర్శించనున్నారు మంత్రి. అయితే లోకేష్ పర్యటన విజయవంతం చేయాలని ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. ధర్మవరం, అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంతో కీలకంగా ఈ రోజు సమావేశం కానున్నారు లోకేష్. దీంతో పాటుగా ధర్మవరంతో పాటుగా అనంతపురం అర్బన్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వారికి సంబంధించి దిశానిర్దేశం కూడా చేరున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం FCRA కింద ఆర్టీడీకి అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో అనుమతుల పునరుద్ధరణకు సంబంధించి కూడా రాయలసీమలో కీలకంగా విదేశీ నిధుల రాకకు కొంతవరకు కీలక అడుగు పడినట్లయింది. అయితే ఈ పర్యటనలో వారికి సంబంధించి కూడా కీలకంగా సమావేశం కానున్నారు లోకేష్. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ సమాధిని సందర్శించనున్నారు. అయితే లోకేష్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అడిగి తెలుసుకుందాం. రసూల్ చెప్పండి, మంత్రి నారా లోకేష్ పర్యటనకు సంబంధించి పూర్తి షెడ్యూల్ ఏంటి, దీనికి సంబంధించిన రీసెంట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సిరాజ్. ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, అదే విధంగానే మంత్రి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనంతపురం సత్యసాయి జిల్లా, అదే విధంగానే అనంతపురం జిల్లాలో ఈ రోజు పర్యటిస్తున్నారు. ప్రధానంగా ధర్మవరం నియోజకవర్గంలోని ఆర్డిటి ఆసుపత్రిని, అదే విధంగానే అనంతపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేకంగా కూడా సమావేశం అవుతున్నారు. ప్రధానంగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ తెలుగుదేశం పార్టీ పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, అదేవిధంగానే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఆయనకు ఘనంగా స్వాగతం చెప్పేందుకు కూడా సన్నద్ధమయ్యారు. ఇప్పటికే అనంతరం అక్కడ పుట్టపర్తి ఎయిర్పోర్ట్ లో పార్టీ నాయకులను కార్యకర్తలతో కాసేపు ముచ్చటించిన తర్వాత నేరుగా మంత్రి నారా లోకేష్ ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి ఆర్డిటి ఆసుపత్రిని సందర్శిస్తారు. అక్కడ దాదాపుగా 6-6:30 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఆర్డిటి ఆసుపత్రిలో అందుతున్నటువంటి వైద్య సదుపాయాలు, అదేవిధంగానే ఆర్డిటిలో ప్రధానంగా ఆర్డిటి వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ యొక్క అక్కడ ఆ సమాధిని కూడా మంచు ఫెర్రర్ ఆర్డిటి డైరెక్టర్ తో, అదే విధంగానే ఆర్డిటి నిర్వాహకులతో కలిసి నా మంత్రి నారా లోకేష్ అక్కడ సందర్శిస్తారు. అనంతరం అక్కడ అందుకున్నటువంటి వైద్య సేవలను కూడా పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పేదలకు అనంతపురం జిల్లాలో జీవనాడిగా ఉండేటువంటి ఆర్డిటి సంస్థ ప్రధానంగా వైద్య, అదే విధంగానే విద్య, వివిధ రంగాల్లో అందిస్తున్నటువంటి సేవలు ఏ విధంగా అమలవుతున్నాయి అనేటువంటిది మంత్రి నారా లోకేష్ ప్రత్యక్షంగా కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇటీవల బాగా దాదాపుగా కొన్ని నెలల పాటు ఆర్డిటి సంస్థకు FCRA నిధులు ఆగిపోయాయి అనేటువంటి విధంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా, అదే విధంగానే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా వివిధ పార్టీలు, అదే విధంగానే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, అదే విధంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నేతలందరూ కూడా కేంద్రంతో విన్నవించినటువంటి సందర్భాలు, అదే విధంగానే మాజీ ఎమ్మెల్యే కళ్యాణదుర్గం సంబంధించినటువంటి మాజీ ఎంపీ తలారి రంగయ్య కూడా, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమం కూడా తీసుకొచ్చారు ప్రధానంగా FCRA నిధులకు సంబంధించి. ఇలాంటి నేపథ్యంలో అనేక నెలలుగా ఆగిపోయినటువంటి ఆర్డిటి సేవలు మొత్తం పైన FCRAకి సంబంధించినటువంటి అనుమతులను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించినటువంటి నేపథ్యంలో మొత్తం పైన ఆర్డిటి సేవలు మరోసారి ఈ కరూరు సీమకు, అదేవిధంగానే ప్రధానంగా అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయిలో అమలయ్యేటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఆర్డిటి సంస్థకు FCRA నిధులు తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ కూడా కీలకంగా వ్యవహరించాడు అనేటువంటి విధంగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యంలో FCRA పునరుద్ధరణ నేపథ్యంలో ఆర్డిటి సంస్థను నారా లోకేష్ సందర్శించి నేరుగా అక్కడ అందుతున్నటువంటి సేవలు అన్నింటిపైన కూడా ఆయన చర్చిస్తారు. అంతేకాకుండా ప్రధానంగా ఆర్డిటి, ఎందుకంటే ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి బత్తలపల్లిలో ఉండేటువంటి ఆర్డిటి సంస్థకు సంబంధించి అక్కడ తెలుగుదేశం పార్టీ ధర్మవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మంత్రి నారా లోకేష్ అందులో కూడా ఇప్పటికే పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో పార్టీ పరంగా కూడా విస్తృతంగా ఏర్పాటు చేశారు. పసుపుమయంగానే రహదారులన్నీ కనబడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో పార్టీ పరంగా ఎలాంటి షెడ్యూల్ ఉంది, దానికి సంబంధించి కార్యకర్తలతో భేటీ ఇవ్వడం, ఎలాంటి దిశానిర్దేశం చేయడం, ఇలాంటి అంశాలకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి? ఎందుకంటే మొదటిసారిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, అదే విధంగానే తెలుగుదేశం పార్టీ
నేత మంత్రి నారా లోకేష్ మొట్టమొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి తర్వాత మొదటిసారిగా విజిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్లో కొంత అసంతృప్తులు కావచ్చు, లుకులుకులు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ప్రధానంగా అనంతపురం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతల్లో బాగా అసంతృప్తి ఉందనేటువంటి విధంగా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తో పాటు కొంతమంది ఇక్కడ ప్రధానమైనటువంటి నేతల మధ్య కొంత గ్యాప్ ఉంది. అదే విధంగానే కొంతమంది పార్టీ కార్యక్రమాలు కూడా బాగా దూరంగా ఉన్నారు అనేటువంటి విధంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ యొక్క పర్యటన చాలా ప్రత్యేకతను సంతరించుతుంది. ఈ నేపథ్యంలో రాత్రి అనంతపురం నగరంలోని రామ్నగర్ లో ఉండేటువంటి శ్రీనగర్ కాలనీ 80 ఫీట్ రోడ్ లో ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వీరందరితో కూడా సమావేశమైనందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికీ ఈ నేపథ్యంలో దాదాపుగా రాత్రి 8:30, 9 నుంచి 10, 10:30, 11, 2-3 గంటల పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కూడా మంత్రి నారా లోకేష్ ఇది చేస్తారు. ఎందుకంటే ప్రధానంగా ఫోకస్ అంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆ జెండా అన్ని ప్రాంతాల్లో రెపరెపలాడాలి అనేటువంటి విధంగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆయన నిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలన్నింటినీ పక్కన పెట్టి పార్టీ శ్రేయస్సు లక్ష్యంగా కూడా పనిచేయాలి. ఎందుకంటే పార్టీ శ్రేయస్సు కోసం పనిచేసే వాళ్ళకి పార్టీ ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటుంది. కాబట్టి అందరూ కూడా ఐక్యంగా ఉంటేనే మనము ఏదైనా చేయగలం అనేటువంటి ఒక దిశానిర్దేశాన్ని కూడా మంత్రి నారా లోకేష్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగానే కార్యకర్తలు నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలకు కొంత నాయకులపై చికిత్స చేసేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటి విధంగా చర్చ జరుగుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో పర్యటించనున్నారు మంత్రి నారా లోకేష్. ఇప్పటికే రహదారులన్నీ కూడా పసుపుమయంగా కనబడుతున్నాయి. బత్తలపల్లిలోని ఆర్టీడీ ప్రజా వైద్యశాలను సందర్శించనున్నారు మంత్రి. అయితే ఆర్టీటీ డైరెక్టర్ మంచు ఫెర్రర్ తో కలిసి ఆయన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ సమాధిని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ పర్యటన విజయవంతం చేయాలని ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పరిటాల శ్రీరామ్ ఇప్పటికీ పిలుపునిచ్చారు. ధర్మవరం, అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోనూ సమావేశం కానున్నారు మంత్రి నారా లోకేష్. దీంతో పాటుగా ఏదైతే జిల్లాలో క్యాడర్ లో ఉన్నటువంటి గ్యాప్, నాయకుల మధ్య ఉన్నటువంటి గ్యాప్ ని కూడా ఒక రకంగా సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జిల్లా పరంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సాధించాల్సినటువంటి స్థానాలు, నాయకులు ప్రదర్శించాల్సినటువంటి తీరుపైన కూడా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనబడుతుంది. దీంతో పాటుగా ఆర్టీడీకి సంబంధించి ఇటీవలే FCRA ఇచ్చినటువంటి అనుమతుల పునరుద్ధరణ పైన కూడా ప్రధానంగా సమావేశం నిర్వహించేటువంటి అవకాశం కనబడుతుంది. FCRA పునరుద్ధరణ పర్మిషన్ సాధించినటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా ధర్మవరం, అనంతపురం ప్రాంతాల్లో మరి ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో మాత్రం భారీ స్థాయిలో కార్యకర్తలు, అభిమానులు చేరుకోనున్నారు.